హలో ఏ గాయస్, మన మహీంద్రా ఉడో వెహికల్. ఉడో అంటే ఇక్కడ చూడండి, ఎయిర్ప్లేన్ మోడ్ లాగా, ఎయిర్ప్లేన్ ఎలా వేస్తుందో అలా. కాబట్టి ఈ వెహికల్ గురించి ఇంతకుముందు వీడియోలో దీని ప్రైస్ ఏంది, దీని అమౌంట్ ఏంది, డౌన్ పేమెంట్ ఏంది, ప్రాసెస్ ఏందో కొనడానికి అన్ని విషయాలు మీకు క్లారిటీగా చెప్పిన. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం దీన్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్స్ అని మోడ్స్ ఎలా ఉంటాయి, జీపీఎస్, స్టెప్ని, డిక్కీ, ఛార్జింగ్ ఎక్కడ ఉంటుంది, నా ఆటో గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రండి గాయస్. గాయస్ ఇక్కడ చూడండి, మనం తాళంచో ఆన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ మనకు వెల్కమ్ అని మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తలే, ఇక్కడ బ్రేక్ మీద మనం కాల్ పెట్టి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ తీసేసి ఇక్కడ డ్రైవ్ మోడ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది. మనం డ్రైవ్ మోడ్ వేస్తే మనం బ్రేక్ మీద కాల్ తీయగానే ఈజీగా వెళ్ళిపోద్ది. ఇక్కడ రివర్స్ మోడ్ వేస్తే మనం బ్రేక్ మీద కాల్ తీసేసి కూడా రివర్స్ ఇలా వెళ్ళిపోతుంది, ఎక్సిలేటర్ ఏం తీయకుండా. ఇలా మనకు ట్రాఫిక్లో చాలా ఇబ్బందిగా ఏమి ఉండదు. మనకు గ్యాస్ ఆటో, డీజిల్ ఆటో, పెట్రోల్ ఆటో ఏది ఉన్నా మనకు క్లచ్ పట్టుకోవాలి, గేర్ వేయాలి. ట్రాఫిక్లో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అనుకుంటా చాలా చేయి పెయిన్ వస్తుంది, చేయి నొప్పి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా స్కూటీ కన్నా ఈజీగా నడుపుకోవచ్చు. ఆడోళ్ళు నడిపే స్కూటీ కన్నా చాలా ఈజీగా ఉంటుంది. మనకు ట్రాఫిక్లో చాలా ఇబ్బంది ఏమి ఉండదు, మనకు నిద్ర కూడా వస్తుంది, అంత ఈజీగా ఉంటుంది ఈ ఆటో. మనం హ్యాపీగా నడుపుకోవచ్చు. ఈ ఆటోలో మనకు బ్రేక్ ఇక్కడ చాలా కార్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మన కార్ బ్రేక్ ఎంత అర్జెంట్గా పడుతుందో ఇలా టచ్ చేసే వరకు అలా మన కార్ కన్నా ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే ఇదే మనకు మొత్తం బాడీని కంట్రోల్ చేసేది ఆటోని. ఇంకా మనకి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో బ్రేక్ ఉంటుంది. ఇది మెయిన్ వచ్చేసి బ్యాటరీ. ఈ బ్యాటరీలో మనకు చింతించే అవసరమే లేదండి. బ్యాటరీ ఒకేసారి కాలిపోదు. చాలామంది ఏం భయపడతారంటే బ్యాటరీ కాలిపోతే 1,00,000 రూపాయలు, 70,000, 80,000 పెట్టాలని టెన్షన్. వాళ్ళకు ప్రిపేర్ అయిపోయింటారు కొందరు. ఛార్జింగ్ వెహికల్ వేస్ట్, బ్యాటరీ కాలిపోతే 80,000, 70,000 పెట్టాలని. అలా ఏమున్నామండి, దీనిలో సెల్స్ ఉంటాయి. మనం చిన్నప్పుడు పొలంలో లేకుంటే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు సెల్స్ బ్యాటరీ వాడేతోళ్ళం కదా, అలా ఒక సెల్స్ బ్యాటరీ ఉంటుంది దీనిలో. ఏదైనా కాలిపోతే మనకు మైలేజ్ తగ్గుతుంది. ఆ బ్యాటరీ సెల్స్ ఒకటి కాలిపోతే దాని మైలేజ్ తగ్గిన తర్వాత మనము షోరూమ్కి పోయి మనం చెప్తే వాళ్ళు 4,000, 5,000 ఉంటుంది. అది మన వ్యారంటీ ఉంటే 1,50,000 కిలోమీటర్ మన లోపలనే ఉంటే కాలిపోతే వాళ్ళే వ్యారంటీ కింద ఫ్రీగా వేసిస్తారు. లేదంటే వ్యారంటీ అయిపోయింది అనుకో 4,000, 5,000 మనకు ఛార్జ్ అవుతాయి. దాన్ని చేయించుకోవచ్చు, టెన్షన్ తీసుకునే అవసరం లే. గ్యాస్ వెహికల్ కన్నా ఈ ఆటో మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఆ ఆటోకి మనకు చాలా ఖర్చు ఉంటుంది. గ్యాస్, దాని ఆయిల్, గ్రీసింగ్, డాలర్ లెబ్బలు, పెట్రోల్ ఖర్చు, గ్యాస్ వేరే, మళ్ళీ లగ్భగ్ దాని ఖర్చు ఎక్కువ ఉంటుందండి. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి మెయింటెనెన్స్ ఏం లేదు. మనకు చాలా మంచిగా ఉంటుంది ఆటో. తీసుకోవాలని మీరు కూడా కోరుకుంటున్నా. మన ఇండియాని ఒక ప్రకృతి పచ్చనిధనంగా మనం మార్చుదామని కోరుకుంటున్నాం. మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే ఈ పొల్యూషన్ నుంచి మనం బయటపడదాం. మనకు కూడా ఇప్పుడు ఏదో పెట్రోల్ వస్తుంది కదా బ్రదర్, మనకు అది మన ఇండియాలో ఏదో స్వీట్ నుంచి, ఏదో చెరుకు గన్ను నుంచి, అక్కడ వేరే గడ్డి నుంచి ఏదో పెట్రోల్గా మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నారు. దానిలో మైలేజ్ అనేది వస్తలేదు బ్రదర్స్. దానికోసం మన ఛార్జింగ్ వెహికల్కి అందరూ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు తీసుకోవాలి. ఇంకా ఈ ఆటోలో ఇంకో కొన్ని ఫీచర్లు ఉన్నాయి, మీకు చూపిస్తా రాండి. చూడండి గ్యాస్, ఇది డిక్కీలో మనకు స్టెప్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. సేఫ్గా ఎవడు దొంగతనం చేయకుండా మనకు జీపీఎస్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జీపీఎస్. మనం ఎక్కడున్నా, మన బండి ఎక్కడున్నా మనకు జీపీఎస్ అంటూ చూపిస్తుంది. ఇందులో మనకు జీపీఎస్కి సపరేట్ బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ మన జీపీఎస్ కోసమే. జీపీఎస్ ఉంటే ఏమవుతుందంటే మన బండి ఎక్కడున్నా సేఫ్ ఉంటుంది. ఎవడు దొంగతనం చేసినా మనం దొరికిపోద్ది. మనం కిరాయికి ఇచ్చినా, మన ఫ్రెండ్ ఎవరికైనా ఇచ్చినా, వాడు ఎన్ని కిలోమీటర్లు నిల్లాడిండు, వాడు ఎక్కడ పోయిండు, ఎక్కడ ఆపిండు అన్నీ చూపిస్తుంది మన మొబైల్తోనే రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. అది మన మొబైల్తోనే లాగిన్ అయి ఉంటుంది. చూడండి గాయస్, బ్యాక్ ఇలా ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తాం. స్టార్ట్. గాయస్ చూడండి, మన ప్యాసింజర్ ఎక్కడానికి కూడా ఎంత కంఫర్టబుల్ ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు, ఎంత జరదగా కూర్చోవచ్చు. చూడండి, కస్టమర్ కూడా నాకు చాలామంది ఎక్కిన వాళ్ళు ప్యాసింజర్లు, ర్యాపిడో ప్యాసింజర్స్, చాలా బాగుంది బాబు, స్పేసెస్గా మన కూర్చోడానికి బాగుంది, లగేజ్ పెట్టుకోవడానికి బాగుంది, ఫ్యామిలీ పోవడానికి కంఫర్టబుల్ బాగుంది అని చాలామంది ప్యాసింజర్లు చెప్పిండ్రు. ఈ ఆటో కూడా మనకు రోబో టైప్ ఫీచరిటీగా బాగుంది. చూడండి, వెనక కూడా మనకు డిక్కీలా, మనకు ఆ చిన్న ఆటోకు ఉండేలాగా కూడా వెనక కూడా లగేజ్ పడుతుంది బ్రదర్. చూడండి, వెనక కూడా స్పేస్ బాగానే ఉంది. మనకేం చింతాల్సిన అవసరం లేదు, తీసుకోండి. ఇంకా అయిపోయిందా? గాయస్ దీనికి బ్యాటరీ ఉంటుంది,
దానికి మనకు వీల్స్ తిరగడానికి కింద మోటార్ ఉంటుంది, ఇంజిన్ ఉండదు, మోటార్ ఉంటుంది. మోటార్ ఈ విధంగా ఉండదు చూడండి, మోటార్ ఈ విధంగా ఉంటుంది. ఇది మోటార్. వీల్స్ తిరగడానికి మనకు ఇంజిన్ ఉండదు ఇక్కడ. మనకు వేరే వెహికల్స్కి, గ్యాస్ వెహికల్, పెట్రోల్ వెహికల్కి ఇక్కడ ఇంజిన్ ఉంటుంది. ఇది మోటార్. ఇది కూడా వారంటీ కింద మనకు 1,50,000 కిలోమీటర్ వరకు వారంటీ ఉంటుంది. మనకి ఈ బ్యాటరీ ఆ మోటార్ ఒకటే మనకి ఇంపార్టెంట్. దీనిలో గేర్ బాక్స్ ఉంటుంది బ్రదర్, గేర్ బాక్స్ అంటూ ఉంటుంది. మీరు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మన మహీంద్రా ఉడోనే తీసుకోవాలని నేను అంటలేను, నాకు మాత్రం ఇది వెహికల్ నచ్చింది. మీరు బజాజ్లో కూడా గోగో తర్వాత వీగో అని వచ్చింది, వీగో కూడా తీసుకోవచ్చు అని నేను చెప్తున్నా. వీగో తీసుకోండి, లేకుంటే మహీంద్రా ఉడో తీసుకోండి. ఈ 2 కంపెనీలో వెహికల్స్ బాగున్నాయి. టీవీఎస్లో ఇంకా చాలా మోటరో గిటో అని కంపెనీలు ఉన్నాయి, అంత బాగాలేవు. మీరు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేను కోరుకుంటాను. ఎన్ని రోజులనే అండి 50 రూపాయలు గ్యాస్ ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు గ్యాస్ అయ్యింది. ఎన్ని రోజులనే ఆ గ్యాస్ ఆటోలు నమ్ముతారు, పెట్రోల్ ఆటోలు, డీజిల్ ఆటోలు నమ్ముతారు. ఈ వెహికల్ చేంజ్ కాండి. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సే నడుపుతున్నాయి, లారీలు వస్తున్నాయి, టిప్పర్లు వస్తున్నాయి, ఛార్జింగ్లో జేసీ వెహికల్ వస్తుందండి, జేసీబీ కూడా వస్తుంది. డీజిల్ గ్యాస్ ఏడబోయగలరు అందరూ. లైక్ ఖర్చు తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది, మనం కూడా ఖర్చు తగ్గించుకొని ఏదో మనకు 50 10 వచ్చింది మన జూమ్లో వచ్చినట్టు చూసుకోండి. ఇప్పుడు మనం 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు గ్యాస్కి పెట్రోల్ వేయాలంటే అవుతుందా? దానికోసం నేను ఏం పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే మా ప్రజలకు, నా ఫాలోవర్స్కు, నా సబ్స్క్రైబర్స్లకు ఒకటే, అందరికీ మంచిగా, నాన్న ఒకటే బాగుపడద్దు, అందరూ కూడా బాగుపడాలి, అందులో నేను కూడా ఆనందంగా ఉండాలి.